పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో రంగవర్ధంతి వేడుకలు జరిగాయి. గంగవరం గ్రామ కాపు సోదరుల ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. విజయవాడ రాజకీయాల్లో ఒక ప్రబంధనంగా పేద ప్రజల పక్షపాతిగా కార్మిక పక్షపాతిగా ఎదిగిన నాయకులు కోమరెడ్డి మోహన్ రంగ గారు మరి చాలా కష్టనష్టాలకి తట్టుకొని ఆ రోజు శాసనసభ్యులుగా కూడా ఎన్నికయ్యారు. పేరుకి విజయవాడ రాజకీయాలైనా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక మంచి నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అందుకే రోజు రాష్ట్రంలో చాలా గ్రామాల్లో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రంగాగారి విగ్రహాలు చాలా గ్రామాల్లో కూడా నెలకొల్పారు. రంగాగారి తనయుడు రాజా గారు నాకు మంచి మిత్రులు.